మానవుడు కష్టపడుతున్నారే దానివల్ల వచ్చే లాభం ఏంటని దేవుడు అంటున్నాడు. ఎందుకు అన్నాడంటే, ఒకటి, భూమి మీద పాపం లేనప్పుడు పాపం చేయించాడు అపవాది. ఇప్పుడు పాపం విస్తరించబడింది. పాపం ఎక్కడ కావాలంటే అక్కడ మానవ హృదయాల్లో చెలరేగిపోతూ ఉంది. మానవుని యొక్క ఆలోచనలో పాపం విస్తరించిపోయింది. అందుకంటాడు, సాతాను యొక్క తలను చితక తొక్కుడి అంటున్నాడు, చితక కొట్టిడి అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, భక్తిలో ఉండి అపవాది కుయుక్తులను కాళ్ళ క్రిందేసి అనగదొక్కాలంట అని బైబిల్ చెప్తుంది. అందుకే మనం అంటాము, కేవలము భూమి మీద పాపం ఏలుబడి చేస్తుంటే ఆయన పిల్లలుగా ఉన్న మానవ జాతి ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. పాపం అంటే గర్భం ధరిస్తుందంట, పరిపక్వమైనప్పుడు మరణానికి అంటదని బైబిల్ చెప్తుంది. అందుకే అంటాడు, ఆనాడు గర్భం ధరించి పాపానికి అనగా ఆదాము అవ్వ మరణాన్ని తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు భూమి మీద. అయితే ఈనాడు ఆ పాపం నుంచి మనం విడిపించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని కోసం నిలబడాలి. మనం దేవుని నుండి కోరుకునేది ఒకటే, మన కుటుంబం, మన దేశం, మన రాష్ట్రం, జిల్లా, గ్రామాల కోసం కేవలం క్రైస్తవుడే ప్రార్థన చేయగలడు. అంటే అంతలా భక్తి మనకు నేర్పించాడు దేవుడు. అందుకే మనం పాపం నుంచి విడిపించబడాలి అంటే ప్రార్థనలో ఉండాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి. అయితే ఒకటే చెప్తున్నాను, అపవాది ప్రవేశపెట్టింది మరణం, పాపం చేయడం భూమి మీద ప్రవేశపెడితే, అయితే మనం వాటిలోనే భూమి మీద ఉండే మానవులు కొనసాగించబడడం అంత దౌర్భాగ్య స్థితి ఇంకోట్లేదు. అందుకంటాడు, భూమి మీద సూర్యుని క్రింద జరుగు సమస్తము జరుగుతున్న ప్రతి క్రియ కానీ వారు కష్టపడుతున్న కాలంలో వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు అనే సంగతి సమస్తము కూడా దానివల్ల వచ్చే లాభమేది అని అంటున్నాడు మహారాజు దావీదు కుమారుడు. అందుకే మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, దేవునిలో అభివృద్ధి చెందాలి, దేవుని కోసమే జీవించాలని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.